మెదక్ జిల్లా రామాయంపేటలో ఆందోళనకు దిగారు రైతులు. రైస్ మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి తమని మోసం చేస్తున్నారంటూ సిద్దిపేట మెదక్ రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులకు రైతులకు మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. గత నెల 24న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, కానీ ఇప్పటి వరకు కొనుగోళ్లు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతులు. కొనుకొచ్చుకొని కప్పుకోర్రి పోసుకోర్రి అని అన్నాడు. ఇప్పటికి కూడా 20 లారీల దాకా అట్లున్నాయి రోడ్డు మీద తీసుకుపోతాడు. నేను ఇప్పటికి 50-40 సంచులు మొలకొచ్చింది. పట్టుకొని ఏప్రిల్ 24 తారీఖు సెంటర్ స్టార్ట్ చేసి ఈ రోజు వరకు కూడా వడ్లని కూడా ఇంకా 4000 సంచులు రోడ్డు మీద ఉన్నాయి. అకాల వర్షాలతోటి పంటను తీసుకొచ్చి రోడ్డు మీద ఎండబెట్టి పాలాలైన పంట ఎండిపోయి పాలాలైనవి. ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికీ వాళ్ళు అయిపోయి మొత్తం సెంటర్ ఖాళీ చేసేసి వాళ్ళ రైతులు కొత్త విత్తనాలు కొనుక్కొని మళ్ళీ ఇప్పుడు సాగు కోసం సిద్ధంగా ఉంటే మా రైతులందరం ఎస్సీ కాలనీలో అందరం మేము రోడ్డు మీదే ఉన్నాం. దీనికోసం రైస్ మిల్లర్కి వెళ్తారేమో వాడు వెయిట్ తక్కువ అంటారు, రైస్ మిల్లర్లు పచ్చుకున్నాయంటారు, బదం లేదంటారు, అన్ని రకాల దోపిడీ మా మీదే. ఇప్పుడు మేము నిన్న ఐకేపీ వాళ్ళ ఆఫీసర్ని అడిగితే వాళ్ళు ఏమంటారు, రైస్ మిల్లర్లు మొత్తం అన్ని కూడా గోడౌన్లన్నీ మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి, ఇవి డంప్ చేసుకోవడానికి వడ్డు లేవు, దానివల్ల లేట్ అవుతామని అంటున్నారు. ఇదే వర్షాకాలం పంటకి రైస్ మిల్ కడుతున్నప్పుడు నిర్మాణంలో ఉన్నప్పుడు పక్కన టాపర్లు వరుచుకొని కోటల్లకే రైతుల వాటిని కొనుగోలు చేసి డంప్ చేస్తున్నారు. మరి ఇప్పుడు బాయిలర్ రైస్ మిల్లకి వెళ్తున్నాయి. మరి వాళ్ళు ఎందుకు వేసుకోరు? ఈ తీసుకుపోయిన వాటిని వాళ్ళు ఉడికిచ్చేసి రైస్ తయారు చేసేవాళ్ళే కదా. మరి ఈ పచ్చి వాటిని వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే కేవలం రైస్ మిల్లర్లు వాళ్ళ లాభాల కోసం రైతులట్ల మట్టి కొడుతున్నారు. అధికారులకు రైతులకు యుద్ధం పెడుతున్నారు. నాయకులకు రైతులకు ఒక పంచాయతీ పెడుతున్నారు. ఇది కేవలం దోపిడీ వ్యాపారము, దోపిడీ వ్యాపార వర్గాల సిండికేట్ తోటి ఇలా రైతులట్ల మట్టి కొట్టి రైతులు రోడ్డు మీద తీసుకొస్తున్నారు. మేము ఖచ్చితంగా డిఎం గారికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాళ్ళపైన రైస్ మిల్లర్ పైన చర్య తీసుకోవాలి. మా తడిసిన వాటను ఒక ఇత్తులకి తీసుకుపోవాలి. తడిసిన వాటిని మేము ఆల్రెడీ ఎండబెట్టి రోడ్డు మీద